ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే. అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున శ్రీ కంచి పరమాచార్య స్వామి వారు చెప్తున్నటువంటి శంకర విజయము మనం వింటూ ఉన్నాం కదా. ఈ రోజున రెండవ భాగం గురించి మనము విందాం. ఎక్కువ మందికి ఎక్కువ మార్గాలు అంటే ఎక్కువ మందికి ఎక్కువ మార్గాలు. ఈశ్వరుడు ఆడించి జగన్నాటకంలో అందరూ అరణ్యాలకు పొండి సన్యాసాన్ని స్వీకరించండి. ఆత్మవిచారణ చేయడంటే 100కి 99 మంది వినరు కదా. అట్టి తీవ్రేచ్ఛ ఉండడాన్ని ముముక్షతత్వము అంటారు. ముముక్షువులే ఈ జ్ఞాన మార్గాన్ని అనుసరిస్తారు. ఏ 100కో 1,00,00,000కో ఒక్కనికో పట్టుబడుతుంది. అందరూ ఏదో ఒక పనిలో మునిగి తేలుతూ ఉంటారు. ఇతరుల సహాయం సాధనల సహాయము అపేక్షించకుండా ఉండలేరు. వారినే గీతలో కర్మసంగులని అన్నారు. ఎందుకు అట్లా ఉన్నారంటే వారిలో కోరిక కర్మ ఉండడం వలనే ఆ కోరిక నెరవేరాలంటే ఊరికే కూర్చుంటే నెరవేరుతుందా? ఆత్మ సాక్షాత్కారానికే ఏ పని చేయకుండా స్థిమితంగా ఉండగలగాలి. మిగిలిన వాటిని సాధించడానికి కార్యమర్గులు కావాల్సిందే. అంటే పనులు చేస్తున్నామంటే లోనున్న ఆత్మను మరచి దానికి దూరంగా ఉండి బాహ్యమైన వాటిలో తగులుకొని ఉంటున్నాం అన్నమాట. దానిని ప్రవృత్తి అనే పదమే వెల్లడించింది. ఆత్మవైపు మళ్ళడం నివృత్తి పదం సూచిస్తుంది. అనగా ప్రవృత్తిలో కార్యమగ్నత, నివృత్తిలో కార్య విముఖత. కనుక కోరికల్లో ఉన్న వారిని ఆత్మవిచారణ చేయడాన్ని నిర్బంధించలేం. కార్యమగ్గులైన వారిని చెడ్డ కోరికలు కోరకుండా ఉండడానికి, మోసాలు చేయకుండా ఉండడానికి వేదాలు ప్రవృత్తి మార్గంలో ఉన్నవారికి కొన్ని విధులు ఏర్పాటు చేశాయి. ధార్మిక మార్గాలను సూచించాయి. ఋషులు మాటల ద్వారా ప్రవృత్తి మార్గాన్ని సక్రమంగా ఉండేటట్లు భగవానుడే చేశాడు. యత ప్రవృత్తం భూతానం ఏన సర్వమిదం తతం అని గీత చెప్పింది. అనగా ఈశ్వరుని నుండే జీవులకు ప్రవృత్తి మార్గం వచ్చిందని చెప్పింది. ఈశ్వరుడే జీవుల నుండి వారిని ప్రవృత్తి మార్గంలో పెడుతున్నాడని శంకరులు భాష్యంలో వివరించారు. తర్వాత మనం 3వ భాగం గురించి అయితే విందాము. అంతవరకు స్వస్తి. ఆ భగవాన్ యొక్క అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త మంగళాని భవంతు. స్వస్తి. హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర.